her shop, adding cold drinks, adding bread, adding eggs, so that, and that is the only shop in the village. Now her income will enhance 100% more from the intervention that we are doing. Her grandson is right now doing college and he has a aspiration to do lab technician. So we will see how we can help him get admission and so that he can become a lab technician and earn in the family. Similarly, a lot of stories we saw. One family we saw, they were blacksmith, they were doing, they actually used to manufacture agriculture equipment, chisel and axe and all. The father, when he was doing it, he got hurt. So now the daughter, she is already in the college, she stepped in. While she is studying also, she is helping the family. But now what they have aspiration was to, because manufacturing is very small in the, so they are now becoming a trader also. So they wanted to buy some equipment so that they can, while they are manufacturing, they can also buy and sell. So this is what my experience is. Everybody has an aspiration to expand their business, diversify their business with a small entrepreneurship skill, but they need to know more entrepreneurship skills in a small way. That we will help them and adding to their aspirations and to their enhanced income. One important thing about, I would like to talk about Krishnaveni. When I met her, what she said that when they were laborers, they actually spent a lot of time not having food. What she said was actually heart touching. She said, like, once I will start earning, now I am running this food business, I will see that if anybody is actually hungry, somehow and not able to afford, how I can feed them. Yeah. So this is the impact I can see that we are supporting them and now they are looking at supporting others. That is where I am saying you are taking social responsibility. In turn, they are also feeling social responsibility. That is the triggering point. We are all human beings. మనందరం మనుషులమే. మనుషులు ఒకసారి సహాయం వచ్చిన తర్వాత మనం నిలదొక్కుంటే మనం కూడా ఇంకొకరు సహాయం చేయాలనుకుంటాం. ఇది ఒకరికొకరు ఆ విధంగా చేసుకుంటూ పోతే సమాజం బాగుపడుతుంది. అదే చేస్తున్నాం. నువ్వు చెప్పవా ఏంటి నీ ఆస్పిరేషన్ ఏంటి? మైక్ ఏంటి ఆయనకి? నువ్వే ముసలమ్మ కష్టపడి నిన్ను చదివించింది, నువ్వు చదువుకున్నావు. ఇప్పుడు నేను అదాని గారిని వాళ్ళ ఫౌండేషన్ నీకు అప్పచెప్పాను నిన్ను బాగా చదివించమని. ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వేమవుతావు? నేను డిగ్రీ చేస్తున్నాను సార్, బీఎస్సీ బయోటెక్నాలజీ సార్, ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. మా అవ్వ ఇంట్లో బోధగుట్టపల్లి గ్రామంలో ఉంటాం సార్, కుప్పం మండలం. మా అమ్మ 3 years బ్యాక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లో చనిపోయింది సార్. అప్పటి నుంచి 1 year బాగానే ఉంది సార్. పెరాలిసిస్ వచ్చి ఒక సైడ్ పనిచేస్తలేదు సార్. అప్పుడు నేను కాలేజీకి నిలిచిపోయి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను సార్ ఇంట్లో. 1 year వరకు బాగానే ఉంది సార్, మళ్ళీ సడన్గా చనిపోయింది సార్. అప్పటి నుంచి మా ఊరిని కాలేజీకి పోతూ అంగడిని కూడా డెవలప్ చేయాలని థింక్తో చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు ఆదాని ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో షాప్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసినాం సార్. దీనికి పైన మేము రంచి బాగా బతకొచ్చనే నమ్మకం వచ్చింది సార్ మాకు. నువ్వేం చేస్తావు నెక్స్ట్? ఎట్లా నువ్వు చెప్పాలా? నువ్వు ఆవిడ చదివించింది, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చింది, షాప్ బాగుంది, నువ్వు కష్టపడాలా. నీకు ఒక కష్టంలో మీ అవ్వ నిన్ను చదివించే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కష్టపడే సమయంలో నాకు ఒక ఆలోచన ఇచ్చి నేను ఒక మనిషిని పంపించాను మీకు, అదాని వచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరిని రమ్మంటున్నా, ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడు కష్టకాలంలో మీ షాపుని రివైవ్ చేశారు, ఏం కావాలో చేస్తారు. నీ చదువుకు కూడా ఏం కావాలో చదివిస్తారు. నువ్వేం చదువుకుంటావు? నువ్వు చదువుకొని ఒక రోజున ఇక్కడి నుంచి చెప్పాలి. ఒక మార్గదర్శిగా నువ్వు ఉండి 10 మందికి సహాయం చేసే పరిస్థితి నీకు రావాలి. దానికి ఏం చేస్తావు చెప్పు? డిగ్రీ కంప్లీట్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్కి ట్రై చేస్తాను సార్. ఎక్కడైనా కోర్సుకి బయట వెళ్తాను సార్. కోర్సు కూడా వెళ్తావు, చదువుకుంటావు. చదువుకొని మంచి ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే R&Dలో కూడా పనిచేసి రీసెర్చ్ కూడా పోవచ్చు నువ్వు. సరేనా? సరే సార్. అది నువ్వు వర్కౌట్ చేయి. వాళ్ళకు యూ ఆల్సో డూ వన్ థింగ్. దిస్ టైప్ ఆఫ్ బాయ్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ in R&D also. Right, sir. If they are interested in that, sure, then guide them. Then they will become one of the best resource. You will have that satisfaction. Absolutely. నేనేమంటున్నానంటే వారికి ఇప్పుడు చెప్పింది అదాని దీంట్లో అతను కానీ చేయగలిగితే
ముందు ల్యాబ్ టెక్నీషియన్ బీఎస్సీ పాస్ అవుతాడు, ల్యాబ్ టెక్నీషియన్కి వెళ్తాడు, R&D సెంటర్లో చేరతాడు. ఒకవేళ అన్ని భగవంతుడు ఆశీర్వదించి ఆయన కూడా చేసుకోగలిగితే ఒక సైంటిస్ట్ అయ్యేదని కూడా అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అది కావాలి, అది నీ మనసులో ఉండాలి. సరేనా? నీ పేరేంటి? కళ్యాణ్ సార్. ఏమా? కళ్యాణ్ సార్. ఓకే కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. ఓకేమ్మా, Thank you. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. థ్యాంక్ యూ. మీ వాట్ ఆర్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ నౌ విత్ యువర్ స్టేక్ హోల్డర్స్? So something similar is what we are seeing in Gudipalle also, sir. There are people who had no confidence, no trust in themselves. When, for example, from one family, when we went and interacted, we found one Bangaru Mitra from that family itself. So he is one of the Bangaru Mitra in our team, one of the 19 Bangaru Mitras that we have, and he is guiding about 100 families. He is prospecting them, counseling them, and trying to identify what solutions we can provide to that family. So likewise, the trust levels or the confidence levels are definitely low. Our Bangaru Mitras, we are interacting with them on a regular basis to understand where they will do well. Some people do well with just livestock, they can't do anything else. But some people can take up a tailoring